ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ ఘటనలో నిందితుడికి ఐసీఎస్తో సంబంధాలు ఉన్నట్లు ఆస్ట్రేలియన్ పోలీసులు వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో యూదులపై దాడికి దిగిన ఉగ్రవాదులపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో నిందితులైన నవీద్ అక్రమ్లకు ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆస్ట్రేలియన్ పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల కారులో 2 ఐసీఎస్ జెండాలను, ఘటనా స్థలం నుంచి 2 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో ఉగ్రవాదానికి ప్రణాళిక వేసినందుకు గాను 2019లో అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసిన ఇస్లామిక్ స్టేట్ సభ్యుడితో నవీద్ అక్రమ్కి సన్నిహిత సంబంధాలను పేర్కొన్నారు. కొంతకాలంగా ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిఘా రాడార్లో ఉన్నాడని, అయితే తక్షణమే అతని నుంచి ముప్పు లేకపోవడంతో సీరియస్గా తీసుకోలేదనేసి పోలీసులు వెల్లడించారు. అయితే అలాగే ఆస్ట్రేలియా ప్రభుత్వం తుపాకీల చట్టం కూడా కఠినతరం చేసింది. సిడ్నీలో ఉగ్రకాల్పుల్లో 16 మంది మరణించడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటువంటి ఘటనలు నివారించడానికి దేశంలో తుపాకీ చట్టంను కఠినతరం చేయాలని ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా లైసెన్స్ పొందిన వారి వద్ద ఉండే తుపాకుల సంఖ్య పరిమితం చేయడంతో సహా పలు ఆంక్షలను విధించినట్లు తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించే ఎటువంటి చర్యలకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందనేసి ఆస్ట్రేలియన్ ప్రధాని వెల్లడించారు.